భార్య నాలుగు వద్ద బంగారు బాబాలు బాధ ముందు పెట్టుకుని పెద్ద నాగవరి
పట్టుకుని లింగాల కాగితాల మంది వేసుకో వారి ఉన్న మాలగలగా ఎందుకు నీ భర్త మారాలు వచ్చేటమ్మా అయితే నేనేం చేయాలి ఏం చేయాలంటే ఇంటి ముంగడికి వెళ్ళిపోయి కాళ్ళు కడుక్కొని ఒగిలి నింపుకోవాలి సాధన ఏంటట్లేదు నువ్వు పోయి తలుపు తీసిరాపురా నువ్వే అబ్బో మగోళ్ళు శ్రీగోడ కూడా తప్పదా ఈ గోడలు పట్టుకొని కుతుకులాడతారు నువ్వు అనుకున్నాను అనుకుంటున్నావు నువ్వే కోసం అవుతుంది నేను వెనక కూర్చొని పోయిరా పావా పోయిరాపా రఘునందన దేవి శారదా
భార్య కానీ భర్తని ఎట్టి ఓడమోనని ఎక్కడి ఎక్కడిది గుడ్డి వాడమోనని గుడి ఎక్కడిది ముసలోడ ఓడని మూతి పోట్లు ఓడమకూడది పక్కకు ఉండడం ఓడని మొగని బదనప్పాలి రాధే ఎట్టి వాడైనా భరతే గుడ్డి వాడైనా భరతే ముసలోడైనా తాగుబోతోడైనా తిరుగుబోతోడైనా పదట్ల వల్ల కానీ భరతేనమ్మా భాగ్యం లేదు పురుషుల్ని మించిన పుణ్యము లేదు కాదు తల్లనారా ముంచాల కళ్ళ చెమ్మతోటి ముతకారం అంటుందా చెమ్మతోటి ముతకారు చేతుని వాళ్ళని పట్టుకొని భవనాల ముసమని భర్త ప్రాణాలుకొని భవనాల మించాలని ముంచాల కళ్ళరా మంచిగా మెత్తగా ఉంటుంది అయ్యో రామా వైకుంఠ
లోపల నీ కాళ్ళు కడుక్కుంటూ వస్తానా కడగంగా కాళ్ళకున్న గజ్జలు అడుగుతానే పరుగుతానే కాళ్ళు అడిగి పాడబడతారేమో నా బంగారమా కాళ్ళు కడుగు తరుగుటానికి నువ్వేమన్నా ఉప్పు అనుకుంటానవా చెక్క అనుకున్నావా లక్క అనుకుంటానవా ఉప్పు కారం నిన్న చెత్త కాలు పడ్డ పిల్ల రోజు ఊళ్ళో పొడవు ఒక్క కూర కాబట్టి కథలు అత్తారని పొద్దుగా బకెట్ అంతా కూర పక్క పెడితే ఒక్క ముక్క లేకుండా తింటానవయ్యా పొద్దున కూర పని చేస్తారంటే అప్పటిదప్పుడు 2 కిలోలు అన్నం వండుతాను 6 రోజుల కథలు అయితే ఏమో పప్పు చారు ఆలుగడ్డ టమాటా బచ్చాల కాడ నుండి బాదుషాల కాటి తింటానవయ్యా ఇక రోజుకి ఇట్లా బొక్క కూర తిన్నాక ఉప్పు కారం తిన్నదైతే ఊరితే కానీ అసలే అరగదంటవా మనం ఇలా రాంగ చూస్తుంది కదా గూడపాడు కాళ్ళకేలు లేవు చేతులకేలు లేవు తన భార్య తన కాళ్ళ కాళ్ళకు నేను వచ్చిపోవచ్చురా తన భార్య కాళ్ళ గడుగు తరగడం కాదు ఊరు వచ్చేలా మమ్మల్ని ఏం పాపం చేసుకున్నాడో కూలి కుట్ట అది వాడు కాదమ్మా దేవుడా ఈ రోజు ఊళ్ళో పొంట ఎండకాలం అనక చలికాలం అనక వానకాలం అనక గాడు ద్వారం పెట్టంగా ఉడకపోయాంగా మందంలో నుండి పెట్టంగా ఈ ఊళ్ళో పొంట వేషం కట్టుకొని కథ ఎప్పుడు తప్పాలంటే కత్తిన కుట్టాయి రోగం నీకెళ్ళరా బంగారం ఏం బంగారం రా పండగట్టు కాడ గుడ్ల కోసి ఆయన కచ్చిన కుట్టాది రోగం తట్టిగా నేరా ఏమవుతుందో మన కంచం మంత్రి వేరైతుంది అదే బుద్ధి ఆయన కచ్చిన కుట్టాది రోగం నీ కత్త మన కంచం వేరైతుంది మంచం వేరైతుంది అయితే ఇక నీ రోజు ఇంట్లో డెక్కల మంచం వేసుకొని కూర వేసుకొని నీవు వండుకుంటే ఆ గిట్ట నువ్వు గోడ అవుతాడు నీకు అలా చేసుకొని నువ్వు వండుకుంటే ఇక మరి ఇద్దరి సంవత్సరం అంతా తెలంగాణ బంద్ అంటే బస్సులన్నీ పోయి డిపోల వల్ల వచ్చేనా బస్సులన్నీ పోయి డిపోల అన్నట్టయితే డ్రైవర్ కండక్టర్ వచ్చి ఇళ్ళ అన్నట్టయితే ఖర్చు వేరైనా బాధలు పేది 1 రోజు కాదు 2 రోజులు కాదు 2 నెలలైనా వేరనుకొని తింటే కనుక మొత్తం వేరు కావద్దే అయ్యా రమ్మంటే భర్త ప్రాణాడుకొని భవనాన్ని తల్లనికి ఉన్నది ఇక రోజన రోజున భర్త కన్నా పెడితే తింటాడు కత్తిరి కడి పోతాడు కానీ మరి 1 రోజు అన్న ఎందుకు చిన్న వేరే మనసు అడుగుతలేడు ఇలా ఆయన అడగపోతాడా ఆయన అడిగినప్పుడే నానా తిప్పి ముందర నీ తాడు తెప్పిరా నీ మనసులో ఉన్నవాడు చిట్టి ఇంకా చిక్కేనారా నీ పిల్లలతో మొక్కున్నా నీ మొక్క పాడు ఏం మొక్కరా అరే మల్లె మొక్క కంటే సూపర్ మల్లె మొక్క చల్లకుండా మల్లెపూలు పెట్టుకుంటే వాసనకు తలకాయలు వేసిపోతాయి బోడలెత్తో రచ్చని వాళ్ళు పూలు బాగానే పర్వేతలు పెట్టుకోకుండా వచ్చినావు అరే కోరుకున్న ఇయ్యాలే మరి చెప్పద్దా కొడుకు అక్కపోదుమా ఇక ఎంతనే కానీ ఆయనతో అసలే మాట్లాడా అసలు మాట్లాడుకున్నా వడ్డీ అన్న మాట్లాడవా అసలు ఉంటుందా వడ్డీ ఒకటి ఉంటుందా అసలు పోతాంది వడ్డీ పోతాంది ఏమనంటే చేతులెత్తి జై తెలంగాణ అంటారా అసలు సంగతి వడ్డీ సంగతి
ఈ తాళం కొట్టినోడు ఏ వెనక తెల్లందాక కథ చెప్పి 1 రూపాయి 2 రూపాయలు 5 లక్షల రూపాయలు సంపాదించిండు. అనుకోకుండా కాడు ఫ్లాట్ కొన్నాడు. 6 నెలల అక్కడ మొక్కడలు ఎవడో ఇల్లు కట్టుకున్నాడు. 6 నెలల తర్వాత మొక్కలు చూస్తే ఇల్లు పడదు. కొన్న జాగ పడతలేదు. వీడు 5 లక్షలు తిరుగుతాడు. వీడు 5 లక్షల రూపాయలు పెట్టుకోవాలి. 1 లక్ష రూపాయలు ఇచ్చి చెప్పుతో కొడితే మరి వచ్చిండు. తెల్లందాక కథ కాడ సంపాదిస్తాడు. పొద్దున్న దాకా ఇంటి కాడ 5 ఎకరాలు మునావంతా ఇంటి కాడ చేస్తాడు.